నేడు కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్ హామీలు అంటూ జోగులాంబ గద్వాల జిల్లాలోని బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంత్రి జూపల్లితో పాటు పలువురు మంత్రులను కలిసి చర్చించి చేరికను ఖరారు చేశారు. అయితే ఎమ్మెల్యే బండ్ల చేరికను జడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వ్యతిరేకిస్తున్నారు. వారి అనుచర వర్గం శుక్రవారం గాంధీ భవన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. గురువారం కూడా గద్వాల్లో ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉండగా ఎంపీ మల్లు రవితో కలిసి సరిత ఆమె భర్త తిరుపతయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారు. ఆయన నేనున్నానని వారికి ధైర్యం చెప్పినట్లు సమాచారం. అన్ని విషయాలు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడాలని సూచించడంతో వారు తిరిగి మహేష్ కుమార్ గౌడ్ తో చర్చలు జరిపారంటూ పూర్తిగా అక్కడ జడ్పీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో సరిత వ్యతిరేకించింది. ఆ వర్గం అంతా వ్యతిరేకించింది. సెల్ టవర్ ఎక్కిరు, ఈ సన్నాసిని చేసుకోవద్దు, ఆ పార్టీలో గెలిచి మన పార్టీలోకి వస్తున్నాడు అని చెప్పి అక్కడ కాంగ్రెస్ నాయకులంతా కూడా వ్యతిరేకించారు. బీఆర్ఎస్ కూడా చెప్పారు. బీఆర్ఎస్ కూడా ఇట్లాంటి దొంగలు ఎందుకు చేర్చుకుంటున్నారు అని చెప్పి అన్నారు. సో అలాంటి పరిస్థితులలో ఈ రోజు మాత్రం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇలా మధ్యాహ్నం 3 గంటలకు మంచి ముహూర్తం చూసుకొని జాయిన్ అయిపోతా ఉన్నాడు.